హలో నమస్తే. లయనల్ మెస్సీ భారతదేశంలో క్రికెట్ పిచ్చి దేశమంతా గల్లీ గల్లీకి క్రికెట్ పిచ్ ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో కొన్ని పార్టుల్లో ఫుట్బాల్కి ఇంకా క్రేజ్ ఉంది. వాటిలో కలకత్తా ఒకటి. వెస్ట్ బెంగాల్ ఇప్పుడు కూడా ఫుట్బాల్ ఆడేటువంటి ప్లేయర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు ఆ యొక్క ప్లేస్లో. సో ఆ ట్రాన్సాక్షన్లో లయనల్ మెస్సీ 2022 ఫీఫా వరల్డ్ కప్ గెలవటానికి తన ఒంటి చేత గెలిపించినటువంటి లయనల్ మెస్సీ 8 బ్యాలెండీ అంటే బార్సిలోనాలో చాలా గెలుపుల్ని ఒంటి చేత గెలిపించినటువంటి వ్యక్తి. ఇతను గో టు ఇండియా టూర్ 2025 అని ఒక టూర్ పెట్టుకొని వచ్చాడు. సరే ఇతను మెస్సీ ఇతను వచ్చాడు. ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీ అంటే రచ్చరచ్చ అయిపోయింది స్టేడియంలో. సౌరవ్ గంగూలీ యాక్చువల్లీ ఇది ఆర్గనైజ్ చేసాడు ఈవెంట్ని. ఈ ఈవెంట్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. సో పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ వెస్ట్ బెంగాల్లో సంబంధించినటువంటి చూద్దాం, కొన్ని ఫోటోలు చూద్దాం. ఇక్కడ అర్జెంటీనియా ప్లేయర్ మెస్సీ ఇది గోట్ అని ఒక ప్రోగ్రాం పెట్టాడు. ఆ ప్రోగ్రాంకి వచ్చాడు. ఇది పెద్ద రచ్చ అయిపోయింది. ఇది ఒక స్టాచ్యూ ఒకటి. ఈ స్టాచ్యూ అనమాట. స్టాచ్యూ అన్వీలింగ్ సెరమనీ ఉంది కలకటాలో, అదే స్టేడియంలో. ఆర్గనైజ్ చేసింది సౌరవ్ గంగూలీ. మరి ఏంటి ఇక్కడ ప్రాబ్లం ఏంది? ఇక్కడ ఎందుకు పెద్ద స్టాంపీడ్ అంటే అందరూ ఫ్యాన్స్ మొత్తం చూడండి ఎట్లా పగలగొట్టారో. మొత్తం కూడా చైర్లు మొత్తం కూడా పగలగొట్టేశారు, బాటిల్స్ ఇసిరిపడేశారు మొత్తం అతను రాగానే. ఎందుకు ఇంత పెద్ద గొడవ అయింది అని అంటే ది ఫెయిల్యూర్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్. 100% ఇట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్. అండ్ యాక్చువల్లీ అక్కడ పొలిటీషియన్స్ అక్కడ టికెట్లు పెట్టి వచ్చారట మొత్తం ఫ్యాన్స్. అదే చెప్పి వెస్ట్ బెంగాల్ ఇతనికి ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు. 1000 రూపాయల టికెట్లు పెట్టారట. అతను వచ్చి కనీసం ఒక 5-6 నిమిషాలన్నా గ్రౌండ్లో ఆడతాడు, మెస్సీని చూడొచ్చు అని చెప్తే, ఇంటర్నేషనల్ స్టార్ వస్తున్నాడు అని చెప్పేసి అక్కడ ఒక నార్మల్గా క్రికెట్ మ్యాచ్ జరిగితే ఎలాగ టికెట్లు అమ్ముతారో, టికెట్లు ఎలాగైతే స్టేడియంలోకి టికెట్లు అమ్ముతారో 1000 రూపాయలు, 500, 100 రూపాయల స్లాట్, ఇట్లా డిఫరెంట్ స్లాట్స్, విఐపి స్లాట్ అట్లా పెట్టి టికెట్స్ అమ్మారట స్టేడియంలో. కోట్ల రూపాయలు మరి స్టేడియంలో కలెక్ట్ చేశారు. టికెట్లు పెట్టుకున్న వాళ్ళు కనీసం అసలు మెస్సీని చూద్దాము అనుకొని వచ్చి ఉంటారు కదా. అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళందరూ రాగానే వీళ్ళు ఎగబడ్డారట. పొలిటీషియన్స్ విఐపి టికెట్ల మీద ఉంటారు పొలిటీషియన్స్. అప్పటికి స్టార్ క్రికెటర్లు గంగూలీ ఆర్గనైజ్ చేస్తున్నారంటే అక్కడ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి క్రికెటర్స్, లేదంటే అప్పటికే అక్కడ స్టార్ ఫుట్బాల్ ప్లేయర్స్, వీళ్ళు కొద్ది విఐపి టికెట్ మీద ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎగబడ్డారట అతని మీదకి. వీళ్ళందరూ అతను చూడొచ్చు అని 1000 రూపాయలు టికెట్ పెట్టి కొనుక్కొచ్చి కూర్చున్నారు అక్కడ. ఫ్యాన్స్ మొత్తం అతను కనిపిస్తాడని. అతను రాగానే విఐపీలు చుట్టుముట్టారు. విఐపీలు చుట్టుముడితే ఇలా కనపడలే అతను. అసలు కనీసం అతను ముఖం కాదు, జుట్టు కూడా కనపడలేదంటే ఎవరికి. మరి 1000 రూపాయలు ఖర్చు పెట్టిపోయాడు అతను మెస్సీని చూడొచ్చు అని. ఆడ మొత్తం విఐపీలు చుట్టుముట్టేసరికి వీళ్ళకి అతను వచ్చేసి 10 నిమిషాల్లో అతను వెళ్ళిపోయాడు. అతను అర్ధగంటలో వెళ్ళిపోగానే అసలు ఎప్పుడు వచ్చాడు ఎప్పుడు పోయాడో కూడా ఫ్యాన్స్కి అర్థం కాలే. ఏది వచ్చాడు డాడసం వచ్చాడు వెళ్ళిపోయాడు, అది కాదు మొత్తం చుట్టుముట్టారు. కనీసం వాడు జుట్టు కూడా కనపడలేదు మనకి అని చెప్పేసి కోపోద్రిక్తులైనటువంటి ఈ ఫ్యాన్స్ మొత్తం స్టేడియం మొత్తం రచ్చరచ్చ చేశారు. చూడండి, స్టేడియం మొత్తం రచ్చరచ్చ చేశారు. చైర్లు మొత్తం కూడా ఎరగొట్టేశారు, బాటిల్స్ విసిరేశారు స్టేడియం మొత్తం మీద. ఇది మెస్సీకి సంబంధించినటువంటి కాంట్రవర్సీ. సరే అతను అక్కడ ఏమన్నా కొద్దిసేపు ఆడతాడు గ్రౌండ్లో అంటే ఆడకుండా వెళ్ళిపోయాడు మళ్ళీ. అదొకటి. అతను కూడా డిసప్పాయింట్ అయ్యేట, ఏంటి ఇలాంటి ఈవెంట్ మేనేజ్మెంట్ చేశారు, ఈజ్ నాట్ హ్యాపీ విత్ ద ఈవెంట్ మేనేజ్మెంట్ అట అని ఒక ఇది వచ్చింది. ఇది చూడండి, ఇదంతా విఐపీలు, సెక్యూరిటీ గార్డులు, విఐపీలు మొత్తం వచ్చి చుట్టుముట్టారట. స్టేడియంలో ఉన్నవాడికి అతని ముఖం కూడా కనపడలేదు, అసలు వచ్చినట్టు కూడా కనపడలేదట. వాళ్ళకి స్టేడియంలో డబ్బులు పెట్టి ఆ టికెట్ 10,000 20,000 పెట్టి టికెట్ పెట్టుకున్నారట. అతను చూడొచ్చు, అతను ఫ్యాన్స్ చూడండి. ఓకే,
ఇక చూడండి చైర్లో మొత్తం కూడా ఇసురు కొట్టారు, పెద్ద రచ్చ అయిపోయింది మొత్తం కూడా, పిచ్చి పిచ్చగా స్టేడియం మొత్తాన్ని ధ్వంసం చేసేసారు ఫ్యాన్స్ మొత్తం కూడా అతను కనిపించలేదని. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం గ్రౌండ్ మొత్తం కూడా ఎరగొట్టేశారు. ఇదంతా మనకి కనిపిస్తుంది గ్రౌండ్ని ఎలా చేశారు అనేది. ఇది బోర్డు నేమ్ బోర్డ్స్, ద గోట్ అనేది కూడా ఎరగొట్టేశారు. ఇవన్నీ నేమ్ బోర్డులు మొత్తం కూడా ఎరగొట్టేశారు. మమతా బెనర్జీ క్షమాపణ చెప్పింది. మమతా బెనర్జీ ఒక ట్వీట్ చేసింది యాక్చువల్గా, నేను క్షమించండి అని చెప్పి ఫ్యాన్స్ మొత్తానికి. ఇది ఏం చేసింది ఇక్కడ, ఆమె డీప్లీ, నాకు అది సరిగ్గా కనబడతలేదు, మీకు చదవటం ట్రై చేస్తాను. ఐఎమ్ డీప్లీ డిస్టర్బ్డ్ అండ్ షాక్డ్ బై ది మిస్మేనేజ్మెంట్ టుడే అట్ సాల్ట్ లేక్ స్టేడియం. I was on my way to the stadium to event along with thousands of sports lovers and fans who had to catch a glimpse of their favorite footballer, Lionel Messi. I sincerely apologize to Lionel Messi as well as to all sports lovers and his fans for the unfortunate incident. I am constituting an inquiry committee under the chairmanship of Justice Retired Ashim Kumar Ray, with the Chief Secretary and Additional Chief Secretary, Home and Hill Affairs Department members. The committee will conduct a detailed inquiry into the incident, fix responsibility, and recommend measures to prevent such occurrences in future. అని ఇది మాకు క్షమాపణ లెటర్. అచ్చా, మీకు రివర్స్ కనిపిస్తుంది. నేను ఓకే సెల్ఫీ మోడ్ పెట్టే మీకు రివర్స్ కనిపిస్తుంది. ఓకే, సో అది దానికి సంబంధించి ఆ కాంట్రవర్సీ పోతే ఇది ఇంకో కాంట్రవర్సీ తగిలింది. ఇదేంటి, ఈ మెస్సీ, ఇది మెస్సీ మీకు అది మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఓకే, ఈ మెస్సీ స్టాచ్యూ, ఇది మెస్సీ స్టాచ్యూ కింద స్వామి వివేకానంద గారి స్టాచ్యూ ఉందని ఇది ఒక సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. స్వామి వివేకానంద గారు లాగారు. స్వామి వివేకానంద గారికి అవమానము. మీరు అతనిదేమో 70 ఫీట్ స్టాచ్యూ అనమాట మెస్సీది. లయనల్ మెస్సీ 70 ఫీట్ స్టాచ్యూ అయితే ఒక చిన్న స్టాచ్యూ ఉంది దాని కింద, అది కాళ్ళ కింద ఉన్నట్టుంది స్వామి వివేకానంద గారి స్టాచ్యూ. మీరు అవమానించారు, అతను వెంటనే ఆ స్టాచ్యూని తీసేసాడు అని చెప్పి ఇప్పుడిప్పుడే లేవుస్తుంది అనమాట స్లోగా. అది ఇది లేపుతారు 100%, బీజేపీ వాళ్ళు దీన్ని 100% లేపుతారు. ఇది వాళ్ళకి మంచి అవకాశంగా తీసుకుంటారు ఇప్పుడు ఎలక్షన్ టైంలో. ఆ స్టాచ్యూ తొలగించి తీసేంత వరకు గొడవ చేస్తారని నేను అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది సోషల్ మీడియాలో, స్లోగా స్టార్ట్ అయింది స్వామి వివేకానంద గారికి అవమానం అని చెప్పేసి. ఇది చూడండి, కానీ దానికి దీనికి చాలా దూరం ఉంది. అంటే ఫోటో అట్లా కనిపిస్తుంది, లాంగ్ షాట్ తీసుకుంటే అలా కనిపిస్తుంది, బట్ దానికి దీనికి చాలా దూరం ఉంది. ఈ స్టాచ్యూకి స్వామి వివేకానంద గారి యొక్క స్టాచ్యూకి మెస్సీ స్టాచ్యూకి కనీసం చాలా దూరం ఉంది అనమాట. సో మరి బట్ అయినా సరే లాంగ్ షాట్లు ఇలా కనిపిస్తుందని వాళ్ళు గొడవ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇది దూరం ఏమి లేదు, పక్కనే ఉన్నట్టుంది. ఓకే, పెద్ద దూరం ఏమి లేదు ఇది. ఓకే, సరే, ఎనివే చూద్దాం. కలకత్తాకి దేనికైనా సాధ్యమే. కలకత్తాలో రాజకీయాలు చేయటంలో దిట్టలు వీళ్ళందరూ అక్కడ. మళ్ళీ అక్కడ వివేకానంద గారి యొక్క పేరు మీద మళ్ళీ ఇతను ఫారెనోడు, మన స్వామి వివేకానంద గారు హిందూ ధర్మ పరిరక్షకుడు అని మళ్ళీ అవి కూడా లేపుతారేమో. మన లెటెస్ట్ వెయిట్ అండ్ సీ, జస్ట్ వెయిట్ అండ్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. ఏమంటారు, వెస్ట్ బెంగాల్ రిలీజియస్ పాలిటిక్స్ ఆన్ దిస్ మెస్సీ వర్సెస్ స్వామి వివేకానంద. వేస్ట్ చూద్దాం ఏం జరిగిద్దో. థ్యాంక్ యూ, నమస్కారం.